ఏంటంటే ఎదుటి వాళ్ళకు నచ్చడానికి ఎప్పుడు రాజీ పడి జీవించే కంటే నీకు నచ్చేలా బతకడం కోసం యుద్ధం చేయడం మంచిది. అంటే దీని అర్థం ఏంటంటే అకార్డింగ్ టు వివేకానంద, అకార్డింగ్ టు బుద్ధ, భగవానుడు వీళ్ళందరూ ఏమని చెప్తారంటే నిన్ను నువ్వు ఫస్ట్ తెలుసుకో. నిన్ను మనిషి అంటే ఏమిటి, నువ్వు అంటే ఏమిటి, నీ మనస్తత్వం అంటే ఏమిటి, నిన్ను నువ్వు తెలుసుకో. ఆ తర్వాతనే నువ్వు ఎదుటి వాళ్ళకు నచ్చడానికి ఎప్పుడు కూడా నువ్వు రాజీ పడకు. నీకు నచ్చేలా బతకడం కోసమే యుద్ధం చేయడం కూడా మంచిది. అంటే అలా నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత ఇతరులతోటి నువ్వు యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా మనోధైర్యంతో ఉండు అని వాళ్ళు మనకు బుద్ధుడు తన బోధనల ద్వారా చెప్పాడు, మహాత్ముడు చెప్పాడు, అలానే వివేకానందుడు కూడా చెప్పాడు. ఏమంటాడు వివేకానందుడు ఏమంటాడంటే మనం ఎప్పుడు కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు, కాన్ఫిడెన్స్ని ఎప్పుడు కోల్పోతే అది మరణంతో సమానం అని కూడా చెప్పాడు ఫ్రెండ్స్. కాబట్టి అందరూ కూడా వివేకానందుని, ఏపీజే అబ్దుల్ కలాం వీళ్ళందరి కూడా చదవడానికి మీరు ప్రయత్నం చేయాలి. చేస్తే మనకు కొంతలో కొంత నాలెడ్జ్ని పెంపొందించుకున్న వాళ్ళు అవుతాం. నలుగురికి కూడా మనము అది చేస్తాం. తప్పకుండా ప్రతి ఒక్కరు ఇన్సాఫ్ చదవండి ఫ్రెండ్స్. ఎక్కడున్నా తీసుకొని చదవడానికి ప్రయత్నం చేయండి. అలానే వాళ్ళందరికీ కూడా శ్రావణ మాసం మొదలైంది. శ్రావణ మాసం యొక్క శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా ఈ ఒక్క మాసంలోనైనా భక్తి శ్రద్ధలతో భగవన్నామస్మరణ చేస్తూ నిన్ను నువ్వు అంటే ఏమిటి అనేది తెలుసుకొని ముక్తికి శాంతంగా మార్గం వేసుకోవాలని ఆశిస్తున్నాను.